ఇదేంటో నాకు అర్థం కాలేదు. నైట్ పండు గాలివానికి మామిడి పళ్ళు రాలుంటాయని ఎర్లీ మార్నింగ్ తోటలోకి అయితే వెళ్తున్నాం. అయితే మా వాళ్ళతో వెళ్తుండగా నాకు ఒక నెమలి అయితే కనిపించింది. దీన్ని ఎలా అయినా దగ్గరగా చూద్దామని ఒక్కడనే కొండపైకి అయితే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అది ఉన్న ప్లేస్ నుంచి ఎగిరిపోయింది. ఆ ప్లేస్కి వెళ్ళి చూడగా ఇదిగో నెమలి గుడ్లు అయితే కనిపించాయి. లైఫ్లో ఫస్ట్ టైం వీటిని చూడటం. వీటిని ఒక ఫోటో తీసుకుని నెమలి కూడా అయితే వెళ్ళాను రికార్డ్ చేద్దామని. అది నన్ను ఈ ముళ్ళ కంచెలో బాగా నడిపించేసింది. చివరిగా దాన్ని కొండపైకి వెళ్ళడం చూశాను. తీరా పైకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఏం కనిపించలేదు. అంతలో నాకు ఈ డ్రోన్ కనిపించింది. ఫస్ట్ దీన్ని చూసిన వెంటనే ఇదేంటో నాకు అర్థం కాలేదు. నేను డ్రోన్ని పెద్ద పెద్ద ఫంక్షన్లలో మీటింగ్లకి తప్ప బయట ఎక్కడా చూడలేదు. ఇదేమో ఇలా డ్యామేజ్ అయిపోయింది. ఇది వర్క్ అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే 2 days నుంచి కంటిన్యూస్గా రెయిన్స్ వస్తున్నాయి. అయితే ఈ ముళ్ళ కంచెలో దీన్ని ఎవడు ఫ్లై చేసి ఉంటాడో అనుకుంటూ దీని ఇంటికి తీసుకుని వెళ్ళి పని చేస్తుందో లేదో చెక్ చేద్దామని ఇంటికైతే తీసుకుని వెళ్ళాను. దీన్ని టెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ ఊడిపోయిన కెమెరా మాడ్యూల్ని ఎంత సెట్ చేద్దామని ట్రై చేసినా సరే సెట్ కానే కాలేదు.
ఎలాగోలా లాస్ట్గా అయితే పట్టించేశాను. ఈ కెమెరా కూడా 180 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. దీని బ్యాటరీ ఎక్కడుందో చూసి ఛార్జ్ చేద్దామని వెతికి బ్యాటరీ బయటకు తీశాను. దీన్ని 5 మినిట్స్ ఛార్జ్ చేసి అప్పుడు చెక్ చేద్దాం. దీని డిజైన్ చూడండి, పీత కలర్ ఎలా ఉందో. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది వర్క్ అవుతుందో లేదో అని. ఫైవ్ మినిట్స్ ఛార్జ్ చేసిన తర్వాత దీని బ్యాటరీ ఇన్సర్ట్ చేసి పవర్ అయితే ఆన్ చేశాను. ఇది ఆన్ అయింది. నేను లిటరల్లీ షాక్ అయిపోయాను వర్క్ అవుతుందో లేదో అని. మొబైల్తో ఆపరేట్ చేయడం కుదురుతుందో లేదని యూట్యూబ్లో చూసి చాలానే యాప్స్ అయితే ట్రై చేశాను.
కానీ ఏ యాప్ కూడా వర్క్ అవ్వలేదు. లాస్ట్గా ChatGPTకి డ్రోన్ యొక్క ఫోటో తీసి అప్లోడ్ చేసి దీన్ని రిమోట్ కావాలని అడిగితే అది ఒక యాప్ సజెస్ట్ చేసింది. ఆ యాప్ పేరు వైఫై క్యామ్. ఈ యాప్ ఓపెన్ చేసి డ్రోన్ యొక్క వైఫై కనెక్షన్ని ఈ మొబైల్లో కనెక్ట్ చేయాలి. చేసుకున్నాక దీని క్యామ్స్ అయితే వర్క్ అవుతున్నాయి, బట్ అంత క్లారిటీ రావట్లేదు. కీప్యాడ్ మొబైల్స్లో వచ్చినట్టు 3GB వీడియోలో వస్తుంది. ఈ డ్రోన్ ప్రొపల్లర్స్లో ఒకటి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. క్రాష్ అయింది కాబట్టి వర్క్ అవ్వట్లేదు అనుకుంటున్నాను. ఇదైతే పైకి ఫ్లై అవ్వట్లేదు. దీన్ని ఒకసారి అవుట్డోర్లో చెక్ చేసి చూద్దాం.
ఇది పరిస్థితి. ఆన్ చేసే వరకు దీని మీద నాకు ఎలాంటి హోప్ లేదు. బట్ ఆన్ అయ్యాక ఎలా అయినా దీన్ని మన యూట్యూబ్ ఛానల్కి యూజ్ చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. దీని వాంట్ ఎవరో కామెంట్ చేయండి, ఇచ్చేద్దాం.